హలో అండి. వెల్కమ్ టు సిరి కిచెన్. ఈ రోజు మన కిచెన్ లో 4 రకాల నాన్ వెజ్ రెసిపీస్ ని చూపిస్తున్నాను. అన్ని చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ముందుగా కోడిగుడ్డు వేపుడు చూద్దాము. ఈ టేస్టీ కోడిగుడ్డు వేపుడు ప్రిపేర్ చేయడానికి ఇక్కడ నేను 5 గుడ్లను ఉడికించి పొట్టు తీసి తీసుకున్నానండి. ఈ ఉడికించిన కోడిగుడ్లకి అక్కడక్కడ ఘాటు పెట్టైనా ఫ్రై చేసుకోవచ్చు, లేదా ఈ విధంగా కట్ చేసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. డైరెక్ట్గా గుడ్డు వేయడం కంటే ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేస్తే ఈ వేపుడు చాలా రుచిగా ఉంటుందండి. కోడిగుడ్డు లోపల ఉన్న పచ్చసొన అంటే ఎల్లో పార్ట్ని కట్ చేయకుండా ఈ విధంగా పైన ఉన్న వైట్ పార్ట్ని మాత్రమే కట్ చేసి తీసుకోవాలి. పచ్చసొనని కట్ చేసి వేస్తే ఏంటంటే అంత నురగలాగా ఫామ్ అయిపోయి చూడటానికి ఫ్రై అంత బాగోదన్నమాట. ఇక్కడ చూడండి, కోడిగుడ్డు పచ్చసొన కట్ అవ్వకుండా ఉండాలంటే ఇటువైపు చూపిస్తుంది కదా, కొంచెం బ్లాక్గా ఉంది కదా, అంటే ఇటువైపు మనకి పచ్చసొన ఉన్నట్టు. మనం ఈ కోడిగుడ్డును రెండో వైపుకి టర్న్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి పచ్చసొన బ్రేక్ అవ్వకుండా వస్తుంది. ఇలా ఎల్లో పార్ట్ని తీసేసి ఒక్కొక్క కోడిగుడ్డుని నిలువుగా 4-5 ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా అన్ని కోడిగుడ్లను కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకున్న 5 గుడ్లకి మీడియం సైజులో ఉన్న 5 ఉల్లిపాయలని తీసుకుని ఈ విధంగా బాగా సన్నగా తరిగి తీసుకోవాలండి. ఉల్లిపాయలు బాగా సన్నగా కట్ చేసి తీసుకుంటే ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎగ్ ఫ్రై చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 3 లేదా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. జీలకర్ర ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగును వేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 3-4 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2-3 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లిని కొంచెం కచ్చా పచ్చగా దంచుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే అడుగు పడుతుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1.5 టీ స్పూన్ కారం వేసుకోండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఎగ్ పీసెస్ వేసాక ఎక్కువసేపు ఫ్రై చేయం కాబట్టి ఉల్లిపాయ ముక్కల్ని ముందే చక్కగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందే కట్ చేసి పెట్టుకున్న కోడిగుడ్డు ముక్కల్ని వేసేసుకోవాలి. ఈ కోడిగుడ్డు ముక్కలు వేసిన తర్వాత ఎక్కువ టైం ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఈ ముక్కలకి ఉప్పు, కారం, మసాలా పట్టేంత వరకు ఒక 2 నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి పచ్చసొనని కూడా వేసేసి స్లోగా కలుపుకుంటూ ఇంకొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చసొన చెదిరిపోకుండా ఈ విధంగా స్లోగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీరని వేసి ఒకసారి అంతా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు వేపుడు రెడీ అయిపోతుంది. ఇంట్లో వెజిటబుల్స్ ఏమీ లేనప్పుడు అలాగే రెగ్యులర్గా చేసే పులుసు ఫ్రై కాకుండా ఈ విధంగా ఒకసారి ఫ్రై చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కోడిగుడ్డు వేపుడు రైస్లోకే కాకుండా చపాతీ, రోటీ, పుల్కా ఇలా ఎందులోకైనా కూడా చాలా బాగుంటుందన్నమాట. సో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఈ మటన్ కర్రీ ప్రిపేర్ చేయడం కోసం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. మసాలా కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2 టీ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 4-5 లవంగాలు, అలాగే దాల్చిన చెక్క ముక్క, ఒక నల్ల ఇలాచీ వేసుకోవాలి. నల్ల ఇలాచీ లేకపోతే మనం రెగ్యులర్గా యూస్ చేసే గ్రీన్ కలర్ ఇలాచీ కూడా వేసుకోవచ్చు. తర్వాత ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ షాజీరా, పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకొని వీటన్నింటినీ లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. షాజీరా లేకపోతే స్కిప్ చేసేయచ్చు. వీటిని ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన ఈ మసాలా దినుసులన్నింటినీ ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసిన మసాలా పౌడర్ని ఒక బౌల్లోకి తీసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇదే మిక్సర్ జార్లోకి బాగా పండిన 2 టమాటాలని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. టమాటా ప్యూరీ వేయటం వలన గ్రేవీ టేస్ట్ చాలా బాగుంటుంది.
నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక 1/2 kg మటన్ని తీసుకున్నానండి. ఈ మటన్ని శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత మరీ చిన్న ముక్కలుగా కాకుండా అలాగని పెద్దవిగా కాకుండా ఇలా మీడియం సైజులో ఉండేటట్టు కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేయడం కోసం ప్రెషర్ కుక్కర్లోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 3 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఈ విధంగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని వీటిని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేయటం వలన అడుగు పట్టకుండా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 3 పచ్చిమిర్చిని విధంగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే మనం ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీని కూడా వేసి కలుపుకుంటూ ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల కారం వేసి కారం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ వేయించిన తర్వాత ఇందులోకి మనం ముందే క్లీన్ చేసి పెట్టిన మటన్ పీసెస్ని వేసుకోవాలి. ఈ విధంగా మటన్ పీసెస్ వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా చేయటం వలన ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 5 నిమిషాల తర్వాత ఒకసారి అంతా బాగా కలిపి ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. ఈ మటన్ పీసెస్ మునిగేంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది, అడుగు పట్టకుండా ఉంటుంది. ఒకసారి వాటర్ లెవెల్ని చెక్ చేసుకోవాలండి. ఈ విధంగా మటన్ పీసెస్ మునిగేంత వరకు వాటర్ వేసిన తర్వాత మూత పెట్టి మటన్ క్వాలిటీని బట్టి 5 నుంచి 8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను 6 విజిల్స్ వచ్చిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇందులోకి మనం ముందే గ్రైండ్ చేసి పెట్టిన మసాలా పౌడర్ని వేసేసుకోవాలి. ఇలా లాస్ట్లో మసాలా పౌడర్ వేసేసి ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే ముక్కలకి మసాలా బాగా పట్టి చాలా రుచిగా ఉంటుంది. అలాగే కొంచెం కొత్తిమీరని కూడా వేసి ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఇంకొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ పైకి తేలేంత వరకు అంటే ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతుంది. ఇలా మసాలా లాస్ట్లో వేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే ముక్కలకి మసాలా బాగా పట్టి మరింత రుచిగా ఉంటుందండి. అంతే అండి, ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ మటన్ కర్రీ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి అలాగే ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి కొరమీను చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఈ చేపల పులుసు ప్రిపేర్ చేయడానికి ఇక్కడ నేను 2 కేజీల స్కిన్లెస్ కొరమీను చేపను తీసుకుని ఈ సైజులో ఉండేటట్టు ముక్కలుగా కట్ చేయించి తీసుకున్నానండి. ఈ ముక్కల్ని శుభ్రంగా 2-3 సార్లు సాల్ట్ వాటర్లో కడిగి తీసుకుంటే నీచు వాసన లేకుండా ఉంటుంది. ఈ చేపల పులుసు కోసం పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండును తీసుకొని ఒకసారి క్లీన్ చేసిన తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ వేసి ఒక పావు గంట సేపు నాననివ్వాలి. ఈ చింతపండు నానేలోపు ఈ పులుసు కోసం మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2 టీ స్పూన్ల ధనియాలు వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం లైట్గా దూరగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఒక 2-3 నిమిషాల పాటు ఈ విధంగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని ఈ చల్లారిన మసాలా దినుసులని మిక్సర్ జార్లోకి తీసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా కోట్స్గా బ్లెండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. తర్వాత ఇదే మిక్సర్ జార్లోకి 4 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అండ్ అలాగే 2 ఇంచుల అల్లం ముక్క, 10 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేసుకొని వీటిని కూడా కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి నానబెట్టిన చింతపండు నుంచి రసంని తీసేసుకొని వీటిని కూడా ఈ చింతపండు రసంని కూడా ఒక బౌల్లోకి తీసేసుకొని సపరేట్గా రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అడుగు మందంగా ఉండి వెడల్పాటి కడాయిని తీసుకొని ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందే గ్రైండ్ చేసి పెట్టిన ఆనియన్ పేస్ట్ని వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. ఈ ఆనియన్ పేస్ట్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2-3 పచ్చిమిర్చిని ఈ విధంగా మధ్యలోకి ఘాటు పెట్టేసి తీసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు, రుచికి సరిపడా సాల్ట్, ఒక పావు టీ స్పూన్ పసుపు వేసి ఈ ఉల్లిపాయ పేస్ట్ అంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేసుకోవాలి.
అలాగే 3 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. ఇప్పుడు ఈ కారం పచ్చివాసన పోయేంత వరకు ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి చింతపండు రసం వేసుకోవాలండి. ఇలా చింతపండు రసం వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలిపి ఇందులోకి గ్రేవీకి సరిపడా ఒక అరకప్పు నిండుగా వాటర్ని వేసుకోవాలన్నమాట. వాటర్ వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలిపి ఇందులోకి బాగా పండిన మీడియం సైజులో ఉన్న టమాటాని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒకసారి అంతా బాగా కలిపి టేస్ట్ చెక్ చేసుకోవాలండి. ఉప్పు, కారం, పులుపు ఏది సరిపోకపోయినా ఈ టైంలో అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసి పులుసుని బాగా మరిగించుకోవాలి. ఈ విధంగా పులుసు బాగా మరుగుతున్నప్పుడు ఒకసారి అంతా బాగా కలిపేసేసి ఇందులోకి మనం ముందే క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న కొరమీను చేపకి అసలు ముళ్ళు ఉండవండి, చాలా తక్కువగా ఉంటాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా కడాయిలో అన్ని ఫిష్ ముక్కల్ని వేసుకున్న తర్వాత జస్ట్ ఒకసారి ఈ విధంగా గరిటెతోటి అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. అంటే ఈ పులుసులో కొంచెం మునిగేంత వరకు ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి గరిటె పెట్టకుండా జస్ట్ ఒకసారి ఈ విధంగా కుదుపుకోవాలండి. ఇప్పుడు అసలు గరిటె పెట్టకూడదండి. ఈ విధంగా ఒకసారి కుదుపుకున్న తర్వాత ఇందులోకి తగినంత కొత్తిమీరని వేసేసి ఇంకొకసారి జస్ట్ ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఇంకొక 10 నిమిషాల పాటు అంటే ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ ఇంకొక 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి, చక్కగా ఆయిల్ పైకి తేలుతుంది కదా, అంటే మనకి ఫిష్ కర్రీ రెడీ అయిపోయినట్టు. ఈ ఫిష్ కర్రీ రెడీ అవడానికి ఎక్కువ టైం పట్టదండి, ఒక పావు గంట లేదా 20 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి ఒక అరగంట సేపు వదిలేసేయండి. అరగంట తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొరమీను చేపల పులుసు రెడీ అయిపోతుంది. ఈ కొరమీను చేపల పులుసుని ఈ విధంగా ప్రిపేర్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఈ చికెన్ కర్రీ ప్రిపేర్ చేయడం కోసం ఇక్కడ నేను 750 గ్రామ్స్ అంటే 3/4 కేజీ చికెన్ ని నీట్ గా క్లీన్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ప్యాన్ లోకి 3 లేదా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 3 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఈ విధంగా చిన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసి మీడియం ఫ్లేమ్ లో ఈ కొంచెం ట్రాన్స్పరెంట్ గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఫ్లేమ్ ని కంప్లీట్ గా లో ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుని కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందే క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ని వేసేసుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం చికెన్ పీసెస్ కి పట్టేటట్టు అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఫ్లేమ్ ని లో టు మీడియం కి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకుంటే త్వరగానే అయిపోతుంది. చికెన్ లో నుండి వాటర్ వస్తాయి కాబట్టి మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకున్న అడుగు పట్టే ఛాన్స్ ఉండదు. కాబట్టి మీడియం ఫ్లేమ్ లో చికెన్ ని సగం పైనే ఉడికించుకున్న తర్వాత ఇందులోకి 3 మీడియం సైజ్ టమాటాలని ఈ విధంగా చిన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ టమాటో పీసెస్ ని చికెన్ బాగా ఉడికిన తర్వాతనే వేసుకోవాలండి, లేకపోతే టమాటాలు వేసిన తర్వాత చికెన్ ఉడకడానికి చాలా టైం పడుతుంది. తర్వాత 4-5 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిపి ఈ టొమాటో ముక్కలు బాగా సాఫ్ట్ గా అయ్యేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ టొమాటో ముక్కలు కొంచెం సాఫ్ట్ గా అయిన తర్వాత ఇందులోకి 1.5 టీ స్పూన్ కారం వేసుకోండి. అంటే మీ స్పైస్ని బట్టి కారం వేసుకుంటే సరిపోతుంది. కారం వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి ఇంకొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లోనే ఉడికించుకోవాలి. ఈ చికెన్ ముక్కలు ఉడికిన తర్వాత ఎక్కువగా కలపకూడదండి, జస్ట్ ఈ విధంగా పైన పైన ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మూత తీసేసి ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసేసి ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకోవాలి. ఇక్కడ నేను 1.5 కప్పు వాటర్ పోస్తున్నాను. వాటర్ పోసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని టేస్ట్ చెక్ చేసుకోండి. ఉప్పు కారం తక్కువ అనిపిస్తే కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నాకు సాల్ట్ కొంచెం తక్కువైనట్టు అనిపిస్తుంది, ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసాను. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఇంకా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఆయిల్ బాగా పైకి తేలిన తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కలిపేసేసుకొని ఈ చికెన్ ముక్కలు ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ విధంగా చికెన్ బాగా ఉడికిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకోండి.
చికెన్ బాగా ఉడికిన తర్వాతనే లాస్ట్‌లో వేసుకుంటే ఈ గరం మసాలా, చికెన్ మసాలా ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. అలాగే కొంచెం కొత్తిమీరని కూడా వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత ఈ చికెన్ కర్రీ మరింత రుచిగా కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ తోటి ఉంటుందని చెప్పాను కదా! ఈ ప్రాసెస్ చేయాలండి. ఒక చిన్న తడకా ప్యాన్‌లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేసిన తర్వాత 10, 12 వెల్లుల్లి రెబ్బలను చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఉంటే వేసుకోండి. లేకపోతే మామూలు కారం వేసేసుకొని ఈ విధంగా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఈ కర్రీలోకి వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించేసుకోండి. అసలు మంచి వాసనండి. ఇల్లంతా గుమగుమలాడిపోతుంది. టేస్ట్ కూడా చాలా చాలా బావుంటుంది. అంతే అండి. చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మీరెప్పుడైనా ఈ రెసిపీ ట్రై చేశారా? చేస్తే కామెంట్ చేయండి. చేయకపోతే ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.